తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏం చేయబోతుంది, ఏం చేస్తే బాగుంటుంది అని రాయడం ప్రారంభించాను. ఇప్పుడు లెక్క చూసుకుంటే 24 నెలల్లో 80 వ్యాసాలు రాశారు. బహుశా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రభుత్వం గురించి ఇంత ఆలోచించి ఉండరు. నెలకు 3 వ్యాసాల కన్నా ఎక్కువ. వాటిలో నుంచి ఒక 50 వ్యాసాలు ఇప్పుడు పుస్తకం తెచ్చాను. 2 ఏళ్ల పాలన తీరుతెన్నులు, సరిగ్గా అదే ఇక్కడ ప్రజా ఆకాంక్షలు తీరుతెన్నులు అన్నారు. నిజంగా 97 నుంచి తెలంగాణ మీద మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నాను. ప్రతి సభలోనూ ఒక మాట అనేవాడిని, ఇది దశాబ్దాల ఒడువని కథ, ఎంతని చెప్పాలి, ఎక్కడ చెప్పాలని. 2 ఏళ్లకే అంత కథ. ఇది 60 ఏళ్ల కథ, 100 ఏళ్ల కథ, 150 ఏళ్ల కథ చెప్పేవాడిని 1857 దగ్గర నుంచి ప్రారంభించి. కానీ ఈ 2 ఏళ్లలోనే 20 నిమిషాల్లో మాట్లాడున్నారు. కానీ 20 నిమిషాల్లో బహుశా ఒక్క విషయం కూడా చెప్పడానికి కూడా సరిపోదు. కనీసం 15-20 విషయాలు, ప్రధానమైన విషయాలు మాత్రమే మీతో పంచుకుంటాను. ఎట్లాగూ ఎప్పటికప్పుడు రాస్తూ ఉన్నాను కనుక మీలో కొందరైనా చదివి ఉంటారు కనుక అవి మళ్ళీ పునరుక్తి చేయనక్కర్లేదు. ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి చాలా పెద్ద విషయాల దాకా చాలా విషయాలు మాట్లాడవచ్చు. కానీ తెలంగాణ ప్రభుత్వ తీరుతెన్నులు ఎట్లా ఉన్నాయి, ప్రజా ఆకాంక్షలు ఎట్లా ఉన్నాయి అని పరిశీలించడానికి నేను అనుకోవడం 3 ప్రాతిపదికలు ఉండాలి. మొట్టమొదటి ప్రాతిపదిక 53-54లో ఫజల్ అలీ కమిషన్ ముందర మాట్లాడిన నాటి నుంచి, 56లో పెద్ద మనుషుల ఒప్పందంలో రాసుకున్న నాటి నుంచి, 69లో ఉద్యమం చేసిన నాటి నుంచి, 96లో మళ్ళీ ఉద్యమం మొదలుపెట్టిన నాటి నుంచి తెలంగాణ సమాజం ఏం కోరుకున్నది, ఇది మొదటి ప్రాతిపదిక. తెలంగాణ సమాజం తనకు ఒక ప్రత్యేక అస్తిత్వం కావాలి, తనకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి, తనకు ఒక గుర్తింపు కావాలి అని ఎందుకు కోరుకున్నది? ఆ ప్రాతిపదిక మొట్టమొదటి. అది జరిగిందా లేదా? ఈ 2 ఏళ్లలో అది జరగడానికి కనీసం బాటలైనా పడ్డాయా లేదా? అది మొదటి ప్రాతిపదిక. రెండో ప్రాతిపదిక 2001 ఏప్రిల్లో పార్టీ ప్రారంభించిన నాటి నుంచి, అంతకుముందు వేరే వాళ్ళు మాట్లాడిన వాటి సంగతి పక్కన పెట్టండి, ప్రజలు మాట్లాడిన వాటి సంగతి పక్కన పెట్టండి. 2001 ఏప్రిల్లో పార్టీ ప్రారంభించిన నాటి నుంచి 2014 జూన్ 2 దాకా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఏ వాగ్దానాలు చేస్తున్నారు, ఏ బహిరంగ ప్రజా ప్రకటనలు చేస్తున్నారు, ఈ 2 సంవత్సరాల్లో ఆ ప్రకటనల్లో ఏ మేరకు నెరవేరాయి? రెండో ప్రాతిపదిక. మూడో ప్రాతిపదిక ఆ 14 ఏళ్ళు మాట్లాడింది కూడా పక్కన పెట్టండి. 2014 ఫిబ్రవరి 20న లోక్సభలో రాజ్యసభలో తీర్మానం అయిపోయి రాష్ట్రం ఏర్పడబోతుంది, అపాయింటెడ్ డే జూన్ 2 అని ప్రకటించిన తర్వాత, మేలో ఎన్నికలు ప్రకటించిన తర్వాత, ఏప్రిల్ చివరి వారంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ఎన్నికల ప్రణాళిక ప్రకటించింది. ఆ ఎన్నికల ప్రణాళిక చాలామందితో చర్చించి తయారు చేశానన్నారు. చాలామందిని పిలిచి మాట్లాడింది. ఆ పిలిచి మాట్లాడినప్పుడు పోకపోయినా కాపీ పంపించి మీ సలహాలు ఏమని ఇవ్వండి అంటే ఒక 3 పేజీలు ఏమి సలహాలు ఉండాలో రాసి పంపించాను. అందుకని చేసిన పాపం చెప్పుకోవాలి. నేను చేసిన వాటిలో, నేను ఇచ్చిన సలహాల్లో ఒకటి 58 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ పాలనలో జరిగిన విధానాలను సమీక్షిస్తాము అని పెట్టండి అని. పెట్టలేదు. ఆ ప్రణాళికలో సరే ఇతరులు చెప్పిన హరగోపాల్ గారిని ఒకరోజు భోజనానికి పిలిచి మరీ సలహాలు అడిగారు. చక్రపాణి గారిని ఆయన ఇంట్లోనే భోజనాలు ఏర్పాటు చేసి సలహాలు అడిగారు. ఆ సలహాలన్నీ కూడా అక్కర్లేదు. అచ్చై వచ్చిన పత్రం ఉంది, ఎన్నికల ప్రణాళిక. ఆ ఎన్నికల ప్రణాళికలో ఉన్నవైనా ఎంతవరకు అమలు చేశారు అనేది 3వ ప్రాతిపదిక. ఈ 3 ప్రాతిపదికల మీదనే చర్చిద్దాం. వేరే ఇతరేతర రాజకీయ అంశాలు మాట్లాడకపోవడం లేదు. ఇక్కడ ఒక సవరణ చెప్పాలి. యాదన్న నన్ను విరసం అని పరిచయం చేశాడు. నేను విరసం కాదు. నేను విరసంలో సభ్యుడిగా 6 సంవత్సరాల కింద ఉండేవాడిని, ఇప్పుడు కాదు. నేను తెలంగాణవాదిని, వీక్షణం పత్రికా సంపాదకుడు. విప్లవ రాజకీయాలు మాట్లాడడం లేదు. మావోయిస్టు ఎజెండా అమలు చేస్తాము అన్న ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం లేదు. 50 ఏళ్ళు ప్రజలు ఏం కోరుకున్నారో అది ప్రాతిపదిక, 14 ఏళ్ళు నువ్వేమన్నావో అది ప్రాతిపదిక, కాగితం ఏం రాసిచ్చావో అది ప్రాతిపదిక.
ఈ 3 ప్రాతిపదికల మీద మాట్లాడదు. వేరే విషయాలు వద్దు, మావోయిస్ట్ రాజకీయాలు అసలే వద్దు. జయశంకర్ గారు మన ఉద్యమం మొత్తాన్ని 3 అంశాల కిందికి కుదించారు. నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ 3ట్లనైనా ఎంత దూరం వచ్చాం? ఆ 3 దగ్గర మొదలు పెడదాం. వాటిలో కూడా ఒక్కొక్కటి మాట్లాడడానికి చాలా సమయం పడుతుంది. ఇతర అంశాలు చాలా ఉన్నాయి. క్లుప్తంగానే ఒక్కొక్కటి చెప్తాను. నీళ్ల గురించి మనందరము ఇక్కడ ఉన్న వాళ్ళలో బహుశా ప్రతి ఒక్కళ్ళు ఉపన్యాసకులే, ప్రతి ఒక్కళ్ళు వాదించిన వాళ్ళే. గోదావరిలో 1400 టీఎంసీలు, కృష్ణలో 800 టీఎంసీలు, వాటిలో మా వాటా ఇంత రావాలి, ఇది 80%, అది 70% మాకు మారుతుంది, కాబట్టి మా వాటా రావాల్సింది వాళ్ళు తన్నుకుపోయారు. ఇది కదా మనందరం చెప్పింది. ఈ 2 సంవత్సరాలలో అవతలి రాష్ట్రం తన్నుకుపోయిన వందలాది టీఎంసీలలో ఒక్క టీఎంసీ అయినా ఆపడం ఎట్లా అని చర్చ జరిగింది. నీళ్ళ గురించి మాట్లాడదాం. సమీక్ష జరిగిందా కనీసం? ఏ పథకాలు 56 నుంచి 2014 వరకు వచ్చాయి, ఏ పథకం కింద ఎన్ని టీఎంసీల నీళ్లు తన్నుకుపోయారు, ఆ టీఎంసీల నీళ్లు మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం ఎట్లా? ఆ చర్చ జరగలేదు. కొత్తగా లేని నీళ్లు తెస్తామనే చర్చలు జరుగుతున్నాయి. లేని నీళ్లు తెచ్చి ప్రతి కుక్కకు నీళ్ళు ఇస్తాము అనే మిషన్ భగీరథ, ప్రతి ఊరి చెరువుకి నీళ్ళు ఇస్తాము అనే మిషన్ కాకతీయ. మిషన్ కాకతీయ చాలా చూడడానికి చాలా ఆకర్షణీయమైన, చాలా అందమైన పథకం. తప్పకుండా ప్రతి ఊళ్ళో చెరువు బాగుపడాలి, ప్రతి ఊరికి చెరువే ఆధారం, ప్రతి ఊళ్ళో చెరువు ఉన్నది కాకతీయుల నాటి నుంచి ఉన్నది. కానీ అయ్యా, చెరువు నిండాలంటే దాని మీద ఉన్న వాగు బారాలి. వాగు ఆరగాణిలో వాగు బారాలి. వాగు బారాలంటే వాగు పైన ఓ గుట్ట ఉండాలి, వాగు పైన ఓ చిట్టడి ఉండాలి, వాగులో ఉసుక ఉండాలి. గుట్టలన్నీ మీ ఎమ్మెల్యేలే కాంట్రాక్టులు బట్టి తవ్వుకపై లారీలకు ఎక్కించి జపాన్కు, చైనాకు పంపించిన. ఇప్పుడు గుట్టలు లేవు. ఇక గుట్టల నుంచి నీళ్లు పారే అవకాశం లేదు. చిట్టడవులు లేవు. ఉసుక అంత వచ్చి హైదరాబాద్ అయింది, వరంగల్ అయింది, కరీంనగర్ అయింది, నిజామాబాద్ అయింది, ఉసుక లేదు. ఇప్పుడు నిజంగా వానలు కొట్టినా వాగులు బారుతాయా? నిజంగా కాలమైన వాగులు పారే అవకాశం ఉండదా? వాగులు పారితే కదా నువ్వు అక్కడ మట్టి తోడి లోతు చేసి శిఖంలో ఎక్కువ లోతైంది, నీళ్ళు నిండుతాయి, చెరువు నిండుతుంది అనేది. పైనుంచి వాగు పారాలే కదా. పోనీ పారినా పారకపోయినా అది భవిష్యత్తు, నందో రాజా భవిష్యత్తు. కనీసం వాగు తవ్వే పని వచ్చింది, కట్ట బలోపేతం చేసే పని వచ్చింది, 10 రోజులు 15 రోజులు కూలి దొరుకుతుంది, ఎన్ఆర్ఈజీ కింద ఇస్తారు అనుకుంటే, మొట్టమొదలు మిషన్ కాకతీయలో వచ్చిన ఫస్ట్ జీవో మానవ శ్రమను వాడడానికి వీలు లేదు, యంత్ర శ్రమ మాత్రమే వాడాలి. పొక్లైన్లతో తవ్వండి. ప్రతి ఎమ్మెల్యే ఒక పొక్లైన్ కొనుక్కున్నాడు. ప్రతి పొక్లైన్ ఓనర్కి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. 11,000 చెరువులు మిషన్ కాకతీయ అయింది. ఇది జరిగింది నీళ్ల విషయంలో. ఇంకా నిజంగా ఈసారి కాలం అయింది. 2 సంవత్సరాల కాలం రాలేదు కాబట్టి ఇది నిజం అబద్ధం మనకు తెలియలేదు. ఈసారి కాలం కాబోతుంది కాబట్టి ఏం జరిగింది? మిషన్ కాకతీయ గెలుస్తుందా, ఓడిపోతుందా? మిషన్ కాకతీయ కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళను ఏ క్షణాన సమర్థించిన వాడిని కాదు, వాళ్ళకు వ్యతిరేకంగా ఇంతకన్నా ఎక్కువ రాసిన వాడిని. కానీ వాళ్ళు అన్నట్టు కమిషన్ కాకతీయ అయిపోయిందా? ఇది మిషన్ కాకతీయ, కమిషన్ కాకతీయ రేపు తేలుతుంది. కొన్ని నీళ్ళ సంగతి కాసేపు, ఇంకా చాలాసేపు మాట్లాడవచ్చు, కాసేపు పక్కన పెడతాం. నిధుల సంగతి, నిధుల గురించి ఏం మాట్లాడాం మనం? 40% లేదా 42% విస్తీర్ణ రీత్యా, జనాభా రీత్యా మొత్తం రాష్ట్ర ఆదాయంలో మాకు వాటా ఉండాలి. మా పైసలన్నీ వాళ్ళు కొట్టుకోబోతున్నారు, మా నిధులన్నీ వాళ్ళు కొట్టుకోబోతున్నారు. అందుకని రాష్ట్రం కావాలి. అచ్చా, బాగుంది, రాష్ట్రం వచ్చింది, మన నిధులు మనకే ఉన్నాయి. 1,00,000 కోట్ల బడ్జెట్, 1,30,000 కోట్ల బడ్జెట్, 1,19,000 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం. ఏం జరిగింది? ఏం జరిగింది? ఇంతకుముందే రామాంజనేయులు చెప్పినాడు, వ్యవసాయానికి ఇచ్చింది 2%. 1,30,000 కోట్లు పెడితే అంటే నిధులు అవతలోడు ఖర్చు పెట్టినప్పుడైనా అదే పద్ధతి, మనోడు ఖర్చు పెట్టినప్పుడైనా అదే పద్ధతి. పెద్దింటి అశోక్ కుమార్ మన కథా రచయిత, అద్భుతమైన కథా రచయిత, ఒక కథలో సామెత రాసి, ఉరికిన శాలోనికి అదే అంగడి, ఉరకని శాలోనికి అదే అంగడి. వాడు నిధులు అమలు చేసినప్పుడు అదే పద్ధతి ఉండే, మనం నిధులు అమలు చేసుకున్నప్పుడు అదే పద్ధతి ఉండే. పోనీ ఆ నిధుల అమలు కూడా ఎట్లా నడుస్తున్నది? అప్పుడు మనం
చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిండు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చుడు. ఆ అప్పులు తెచ్చి అక్కడ ఖర్చు పెడుతున్నాడు, మాకు ఖర్చు పెడుతున్నాడు అని పెద్ద వాదన చేసినాడు. ప్రపంచ బ్యాంకు నుంచి తేవద్దు, వాడు ఉట్టిగా అప్పులు ఇచ్చేటోడు కాదు, వాడు రక్త పిపాసి కేవలం వడ్డీ డబ్బులు ఇచ్చి వడ్డీ గుంజేటోడు కాదు, మన విధానాలు ఎట్లా ఉండేటో నిర్ణయిస్తాడు, కాబట్టి వాడి దగ్గరికి పోవద్దు అని. 2014కు ముందు 6 ప్రాజెక్టులు తెలంగాణలో ఉండేవి ప్రపంచ బ్యాంకువి. 2014 తర్వాత 2 ప్రాజెక్టులు కొత్త వచ్చినాయి, ఇంకో 2 ప్రాజెక్టులకు చర్చ జరుగుతుంది. ప్రపంచ బ్యాంకు నిధులు వద్దనేది కూడా పోయింది. ప్రపంచ బ్యాంకు కోసం వ్యతిరేకంగా కొట్లాడింది తెలంగాణ, ఇప్పుడు ప్రపంచ బ్యాంకు నిధులే వస్తుంది. సరిగ్గా నాకైతే మీ అందరికీ ఎట్లున్నదో నాకు తెలియదు, కానీ 95 నుంచి 2003 దాకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిపోర్టర్గా రోజు వార్తలు రాసేవాడిని. ఇదింత పొడుగు, అదంత పొడుగు, ఇక్కడ ఇన్ని ఉద్యోగాలు, ఇక్కడ ఇంత పెట్టుబడి అని. అవే సరిగ్గా వార్తలు వస్తున్నాయి. ఇవాళ ఏమి మార్పు కనబడతలేదు. నిధుల పెరుగుదల, నిధులు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి కానీ ఉద్యోగాలు రావడం లేదు. మూడో సంగతి అదే ఉద్యోగాలు. జయశంకర్ గారు నియామకాలు అన్నారు. నియామకాల్లో కోదండు మేమందరం కలిసి మీటింగ్లో తిరిగేటప్పుడు 2006, 2007లో టీఎన్జిఓస్ యూనియన్ 10 జిల్లాల్లో 610 జీవో మీద అధ్యయన తరగతులు పెట్టింది, బహిరంగ సభలు పెట్టింది. 10 జిల్లాల్లో ఒక్కచోటికి వీలు కాలేదు, కానీ 9 జిల్లాల్లో మాట్లాడాను. అప్పుడు ఏం చెప్పేటోళ్ళం, 12 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, మన జనాభా రీత్యా, మన విస్తీర్ణం రీత్యా 5 లక్షల ఉద్యోగాలు మనకు ఉండాలి. లేవు, ఇవాళ 2.5 లక్షల మంది ఉన్నాం మనోళ్ళు. ఇంకా 2.5 లక్షల ఉద్యోగాలు మనవి వాళ్ళు కొట్టుకపోయారు. రేపు తెలంగాణ రాష్ట్రం రాని 2.5 లక్షల ఉద్యోగాలు మనకే వస్తాయి. చెప్పినాం, నేను కూడా చెప్పినా ఈ మాట చంద్రశేఖరరావు గారి దగ్గర నుంచి. జూన్ 2, 2014 తర్వాత మొదటిసారి అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆన్ రికార్డు ఉన్నది, ఇవేవి కల్పిస్తున్నాయి కావు, 1,09,000 ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయి, ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి అని అన్నాడు. 2.5 లక్షలు పోయి 1,09,000 అయింది. పోనీ అదైనా మంచిదే, 1,09,000 అయినా చాలామందికి ఎవరెవరైతే నిరుద్యోగులైతే, విద్యావంతులైతే తెలంగాణ కోసం కొట్లాడినో అది వస్తుంది అని అనుకున్నాం. టీఎస్పీఎస్సీ వేయాలి, టీఎస్పీఎస్సీకి కొత్త సిలబస్ తయారు చేయాలి, సిలబస్కు కమిటీ వేయాలి. 6 నెలలు కాలం గడిపారు. టీఎస్పీఎస్సీ వేసారు, సిలబస్ వచ్చింది, వచ్చి 1.5 ఏళ్ళు అయింది. 1.5 ఏళ్ళు అయిన తర్వాత ఎన్ని ఉద్యోగాలకు ప్రకటనలు వచ్చినాయండి, ఎన్ని ఉద్యోగాలకు పరీక్షలు జరిగినాయండి? 3,000. 2.5 లక్షలు ఎక్కడ, 1,09,000 ఎక్కడ, 3,000 ఎక్కడ? పంచపాండవులు అంటే నాకెరక లేదా, మంచకోళ్ళ లేదా, ముగ్గురు కాదా అని 2 చూపెట్టి 1 రాస్తున్నాడు. సరిగ్గా అట్లా జరుగుతున్నది. ఏ కొలువుల కోసమైతే, ఉద్యోగాల కోసమైతే, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావడం కోసమైతే, ఏది తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర సాధనకు మూల ధాతువులలో ఒకటి అని జయశంకర్ గారు చెప్పారు. ఆ మూల ధాతువులు 3 ఇంత జరిగిపోయింది. సరే, ఈ మూల ధాతువులు 2 ఏళ్లలోనే తీరుతాయా? 2 ఏళ్లలో దారి అన్న కనబడాలి కదా. నీళ్ళకి ఇటు దారి వస్తున్నది, నిధులకు ఇటు దారి వస్తున్నది, నియామకాలకు ఇటు దారి వస్తున్నది కనబడాలి కదా. తూర్పు వైపు ప్రయాణం చేయాలి కదా. ఇది పడమటి ప్రయాణం చేసింది. 2 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు గడిస్తే ఇంకెక్కువ దూరం పోతుంది. నువ్వేమో వెయిట్ చేసుకుంటూ కూర్చుంటావు. కనుక దిశ ఎటు ఉన్నది, ఇది ఆలోచించవలసింది. పోనీ ఈ పెద్ద విషయాలు వద్దు, మాట్లాడిన విషయాలు ఏవి నమ్మక ద్రోహాలు జరిగినాయి. నమ్మక ద్రోహం అనే మాట కొంచెం పెద్ద మాట అనిపించవచ్చు, కానీ అన్న మాటకు నిలబడి ఉండడం. నేను ఆయన మళ్ళీ పాత ఉపన్యాసాలు వింటున్నా. కేసీఆర్ అంటే మాటకు నిలబడి ఉంటాడు, తలకాయను కోసుకుంటాడు, కానీ మాట తప్పడు. ఇదైన మాట అనేక సార్లు అన్నమాట. కనీసం 5-6 తప్పిన మాటలు మీ దృష్టికి తెస్తాయి. 2 ఏళ్లలో ఏం జరిగిందో చూడడానికి. దళిత ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం, కొత్త ఆశలతో ఏర్పడుతున్న రాష్ట్రం, 6 దశాబ్దాల పోరాటం చేసి వచ్చిన రాష్ట్రం. కనుక ఇటువంటి రాష్ట్రానికి అన్ని కష్టాలు తెలిసిన వాడు ముఖ్యమంత్రి అయి ఉండాలి. దళిత ముఖ్యమంత్రిని చేస్తాం. అప్పుడే మా పోటీ వాళ్ళమైతే విమర్శించినాం, చేస్తానడానికి నువ్వెవడయా కావాలి అని. అంటే నేనే ఇప్పటికీ దూర పెడతాడు అంటున్నావా? పోనీ ఆ మాట కూడా పోయింది. దళిత ముఖ్యమంత్రి అంటే పోయింది, తానే ముఖ్యమంత్రి. సరే, అది దళిత ముఖ్యమంత్రి అయినందువల్ల మేలు జరుగుతుందా లేదా ఆ చర్చలోకి నేను పోను. దళితులకు మేలు జరిగే ఇంకొక పథకం ఉంది. అది మాటల్లో చెప్పావు,
ప్రణాళికలో రాశావు, భూమి లేని నిరుపేద దళిత కుటుంబాలకు ఆ కుటుంబంలోని స్త్రీ పేరు మీద 3 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి కానీ బయటి భూమి కానీ కొని ఇస్తాము. దాన్ని కూడా మేము విమర్శించాం. నేను విమర్శిస్తూ రాశాను, సీలింగ్ భూములు ఉన్నాయి అవి తీసుకొని ఇవ్వండి, కానీ కొని ఇవ్వడం ఏమిటి? కొని ఇవ్వడం అంటే మళ్ళీ దొరలకు డబ్బులు ఇవ్వడం. సరే, మా విమర్శ పక్కన పెట్టు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 6 లక్షల దళిత కుటుంబాలు, భూమి లేని కుటుంబాలు, 18 లక్షల ఎకరాల భూమి కావాలి. ఎకరానికి 2.5 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు పెట్టి కొనిస్తాము అన్నారు. ఇది ఆగస్టు 15, 2014 నాడు గోల్కొండ కోట మీద జెండా ఎగిరేసి అనౌన్స్ చేశాడు, ప్రకటించాడు. 1.5 ఏళ్ళు దాటిపోయింది, 2 ఏళ్ళు వస్తుంది. ఇంకో 2 నెలలు గడిస్తే 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్లలో పంచిన భూమి 7,000 ఎకరాలు, 2,200 మంది కుటుంబాలకు మాత్రం వచ్చింది. 18 లక్షల ఎకరాల అవసరమైన దగ్గర 7,000 ఎకరాల భూమే లేదు అంటున్నారు. భూమే లేదని ఒకవైపు అంటూనే మరొక వైపు పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన పత్రాలలో ప్రతి చోట చెప్తున్న చోట 3 లక్షల ఎకరాలు సిద్ధంగా ఉంది, 20 లక్షల ఎకరాలు మీకోసం మేము ఏర్పాటు చేస్తాం. పారిశ్రామికవేత్తలకు భూమి ఇవ్వడానికేమో ఎటువంటి భూమి ఇంతకుముందే రఘు గారు చెప్పారు, బీపీఎల్కు 1,500 ఎకరాలు ఇచ్చినట్టు. వాడు పెట్టినా పెట్టకపోయినా, వాడు కట్టినా కట్టకపోయినా, వాడు ఉద్యోగాలు ఇవ్వకపోయినా లక్షలాది ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చాడు, రోసే ఇచ్చాడు, అట్లాగే చంద్రశేఖర్ రావు కూడా ఇచ్చింది. ఏం మారినట్టు? నీ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను అని చెప్పిన తర్వాత 2 ఏళ్ళు గడువు వస్తూ ఉంటే నువ్వు చేయవలసిన పనిలో 1% పూర్తి కాలేదు. 18 లక్షల ఎకరాల్లో 1,80,000 ఎకరాలు పంచలేదు. ఇంకా 18 లక్షలు వదిలిపెట్టాడు, 18,000 ఎకరాలు పంచలేదు. ఇంకా 0.1% ఇంతవరకు జరగలేదు. ఎప్పటికి జరుగుతుంది? ఇది జరిగే అవకాశం లేదు. కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తాం. 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంతవరకు ఇంకా చర్చల్లోనే ఉన్నది. ఈ కేజీ టు పీజీ ఉన్న విద్యను రద్దు చేసిస్తారా, కొత్తగా పెడతారా? ఇంకా ఇంతవరకు ఇది లేదు. ఓపెన్ క్యాస్ట్, మొన్ననే కళ్యాణ ఖని ఓపెన్ క్యాస్ట్ దగ్గరికి వెళ్ళి వచ్చా. రైతులలో పేదలలో, కార్మికులలో, అట్టడుగు జనాలలో ఎంత అసంతృప్తి ఉన్నదంటే, మనకోటి తెల్లబట్టలు హైదరాబాద్లో కూర్చొని తెల్లబట్టలు వేసుకునే వాళ్ళం నిజంగా మనం ఎంత ద్రోహం చేసామో అర్థమవుతుంది. ఎంత భయంకరమైన అసంతృప్తి అంటే, ఎర్రగుంటపల్లి వెళ్ళినాము, ఎర్రగుంటపల్లిలో ఓపెన్ క్యాస్ట్ వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని ఓపెన్ క్యాస్ట్ ఆపేయిస్తా అని అన్నాడు. 2 ఏళ్ళు అయింది, కొత్త ఓపెన్ క్యాస్ట్ అవుతూ ఉన్నాడు. అన్న మాట ఒక్కటైనా తల తీసేసుకోవడం కూడా అవసరం లేదు. తల తీసేసుకుంటానన్న మాట అమలు చేయనక్కర్లేదు, మిగిలిన మాటలు అమలు చేస్తే చాలు. మూసివేసిన ప్రభుత్వ రంగ పరిశ్రమ, ఒక లిస్టు చదివేవాళ్ళం, 15-16 పరిశ్రమలు. ఏపీ స్కూటర్స్, హెచ్ఎంటి, ఆల్విన్, స్పాంజ్ ఐరన్, సర్సిల్, ఇట్లా ఒక వరుస, నేతాజీ స్పిన్నింగ్ మిల్ ఒక వరుస, అంతర్గామ్ స్పిన్నింగ్ మిల్, ఒక 16 కంపెనీలు, ఒక్కొక్క దాంట్లో 2,000, 3,000, 5,000 ఉద్యోగులు, 1,00,000 మంది రోడ్ల మీద పడ్డవి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు వల్ల, రాజశేఖర రెడ్డి వల్ల మూతపడ్డాయి. రేపు తెలంగాణ రాగానే అవన్నీ తెరుస్తాము. తెలంగాణ వచ్చింది 2 సంవత్సరాల బడ్జెట్లలో మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణ అనే మాట లేదు. కొత్త ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు అనేది లేదు. నియామకాల్లో భాగమైన విషయాలు ఇవి. కొత్తగా నువ్వు నీ ఉద్యోగ కల్పన చేయాలంటే కొత్త ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టాలి. పాత మూసివేసిన ప్రభుత్వ రంగ సంస్థలను పునరుద్ధరించాలి. కాకపోగా ఈ 2 సంవత్సరాలలో ఏపీ రేయాన్స్ బల్లార్పూర్ మిల్స్ మూతపడింది, సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్స్ మూతపడింది, ఈ ప్రైవేట్ రంగంలో ఆయిల్ కంట్రీ ట్యూబులర్ మూతపడింది, ప్రభుత్వ సహకార రంగంలో ఉన్న నిజాం షుగర్స్ మూతపడింది. వరుసగా మూతపడుతూ వస్తున్న ఈ మూతపడ్డ ఈ 2 సంవత్సరాలలో రోడ్డు మీద పడ్డ కార్మికుల సంఖ్య కనీసం 12,000, 14,000 ఉంటుంది. వాళ్ళ మీద ఆధారపడిన అనుబంధ పరిశ్రమల కార్మికుల సంఖ్య మరొక 20,000-30,000 ఉంటుంది. ఎటువైపు పోతున్నాం? ఏ మాటలు ఇచ్చావు, ఏ వాగ్దానాలు చేశావు? నిజంగా తెలంగాణ
ప్రారంభమైనదే 1956లో జరిగిన వాగ్దానాల ఉల్లంఘన జరిగింది కాబట్టి. అది వాగ్దానాల ఉల్లంఘన వ్యతిరేకంగా ఏర్పడి వచ్చిన ఒక రాష్ట్రం మళ్ళీ తానే వాగ్దానాల ఉల్లంఘన చేస్తుంటే ఏమి జరుగుతున్నాడు? మరొక వైపు ఇవి మాట్లాడే వాళ్ళు ఉండకూడదని పార్లమెంటరీ ప్రతిపక్షాలు ఉంటే అవి కనీసం మాట వరుసకైనా ఇవి లేవనెత్తుతాయి కదా. అందుకని రాజకీయ పునరేకీకరణ అనే ఒక కొత్త నినాదం మొదలైంది. ఎవరి పునరేకీకరణ? మానుకోట స్టేషన్లో తుపాకీ పట్టుకొని ఎవడ్రా జై తెలంగాణ అంటాడో అనరా అని తుపాకీ పేల్చబోయిన మనిషి పునరేకీకరణ. ఆ మనిషి ఇవాళ తెలంగాణ, ఎదురుగా నిలబడి జై తెలంగాణ అన్నవాడు తెలంగాణ. మనకైనా సిగ్గు ఉండాలి, వాళ్ళకైనా సిగ్గు ఉండాలి. కలసాని శ్రీనివాస్ యాదవ్, ఒక తుమ్మల నాగేశ్వరరావు, ఒక మల్లారెడ్డి, ఎంతమంది? ఒక లిస్ట్. జూన్ 2, 2014 వరకు తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళు, తెలంగాణ మీద కుట్రలు నడిపిన వాళ్ళు, తెలంగాణకు వ్యతిరేకంగా కోట్లాది రూపాయల డబ్బులు పోసి ఉద్యమాలు, ఊటకపు ఉద్యమాలు నడిపిన వాళ్ళు ఇవాళ తెలంగాణ వాళ్ళు మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా, తెలంగాణ ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా, తెలంగాణ భాషకు వ్యతిరేకంగా తెలంగాణకు ప్రథమ శత్రువుగా నిలిచిన రామోజీరావు, తెలంగాణ భూములను 2000 ఎకరాలు ఊరుమ్మడి భూములను, ఊరికి వెళ్ళే గోల్కంపల్లికి వెళ్ళే దారి రోడ్డుకు అడ్డంగా గోడ కట్టాడు. అక్కడికి ముఖ్యమంత్రి వెళ్ళి రామోజీరావు గారు అంగుళం నేల కూడా అక్రమంగా ఆక్రమించలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఏమి మాట్లాడుతున్నాం? నిన్నటి వరకు తెలంగాణ ద్రోహులుగా ముద్రపడేవాళ్ళు ఆదరకు రాధాకృష్ణను ఇంతవరకు నిన్న తిట్టి చండీ యాగంలో రాధాకృష్ణ చంద్రశేఖరరావు దోస్తాను ఏమి జరుగుతూ ఉంది? కనుక మూల ధాతువులలో ద్రోహం జరిగింది, ఇచ్చిన మాటలలో ద్రోహం జరిగింది. మరి ఇంత ద్రోహాన్ని, ఇవన్నీ నిజానికి నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. కోదండ నేను మహబూబాద్లో ఒక మీటింగ్కి వెళ్ళాం, గాంధీ పార్క్లో పెద్ద మీటింగ్. రేపు నేను ఆ రోజు మాట్లాడాను, భూమయ్య గారు కూడా ఉన్నారు, భూమయ్య గారు కూడా మాట్లాడారు. ఛత్తీస్గఢ్లో ఎట్లాగైతే పోలీస్ రాజ్యం అవుతుందో, చిన్న రాష్ట్రం కాగానే పోలీసులకు శక్తి పెరిగింది, పోలీస్ జిల్లాలు ఎక్కువ చేశారు, పోలీస్ పాలన నడుస్తుంది. ఇది బహుశా 2007 అనుకుంటా, 2008. రేపు తెలంగాణలో కూడా అటువంటిది రావచ్చు. చిన్న రాష్ట్రం కావడం వల్ల వికేంద్రీకరణ మనం అనుకుంటున్నాం, కానీ కేంద్రీకరణ జరుగుతుంది. కానీ తెలంగాణ ప్రజలు గొప్ప పోరాటశీలం ఉన్నవాళ్ళు, పోరాట చైతన్యం ఉన్నవాళ్ళు, అటువంటి వాటిని సహించరు, తిరగబడతారు అని మేము అందరం మాట్లాడాం. అవి వాళ్ళు గుర్తొస్తున్నాయి నాకు. అంటే ఇంత ద్రోహం జరిగితే, ఇంత అన్యాయం జరిగితే, ఇంత వంచన జరిగితే, మళ్ళీ పాత ఆంధ్రప్రదేశ్ పాలనే కొనసాగుతూ ఉంటే ఎందుకు మౌనంగా తెలంగాణ సమాజం ఉన్నట్టు కనబడుతుంది? ఎందుకు వాళ్ళు మేమే గెలుస్తున్నామని చెప్తున్నారు? ఈ గెలుస్తున్నాం అనే మాట చాలామంది అంటున్నారు. ఒక జవాబు చెప్పాలి. అయ్యా, గెలుపే, ఎన్నికల్లో గెలుపే కనుక ప్రాతిపదిక అయితే చంద్రబాబు నాయుడు కూడా గెలిచాడు, రాజశేఖర రెడ్డి కూడా గెలిచాడు. 58 ఏళ్ల పాటు ఆంధ్ర నాయకులు తెలంగాణను దోపిడీ చేసిన నాయకులు గెలిచాడు. కనుక దోపిడీ చేసిన వాడు గెలిచాడు కాబట్టి వాడు దోపిడీ చేయడం లేదు అని అనడానికి ఎంత మాత్రం ఆధారం లేదు. ఎందుకు మౌనంగా ఉన్నాము? అది మనం ప్రశ్నించుకోవాల్సింది. తెలంగాణ విద్యావంతుల వేదిక ఆలోచించవలసింది. నా దృష్టిలో 4-5 కారణాలు. ఒకటి, తెలంగాణ ఉద్యమం ప్రధానంగా ప్రజల ఆర్థిక ఉద్యమం, రాజకీయవాదుల రాజకీయ ఆకాంక్షల ఉద్యమం, మొత్తంగా ప్రజల సాంస్కృతిక ఆకాంక్షల ఉద్యమం. 3 దానిలో బాగా ఆర్థిక ప్రయోజనాలు ప్రజలకు కొనుగోరలేదు. ఒక పిడికెడు మంది దళారులకు నిజానికి ఇవాళకి కూడా మీరు ఒకసారి నిన్ననో మొన్ననో తెలంగాణలో జరగబోతున్న ప్రాజెక్టులు ఎవరెవరు కాంట్రాక్టర్ లిస్ట్ వచ్చింది, లిస్టు ఇవ్వండి. అందరూ పాత కాంట్రాక్టర్లే. పాత సుబ్బరామరెడ్డి, పాత కేఎస్ రావు, పాత మొత్తం వాళ్ళే ఉన్నారు. పాత అయోధ్యరామరెడ్డి, పాత మెగా వాళ్ళే ఉన్నారు. ఆర్థిక ప్రయోజనాలు వాళ్ళవే వాటికి కొనసాగుతున్నాయి. కాకపోతే పిడికెడు మంది సబ్ కాంట్రాక్టర్లుగా తెలంగాణ వాళ్ళు జోడయ్యారు. కానీ ప్రజల ఆర్థిక ప్రయోజనాలు నెరవేరాయి. రాజకీయ ప్రయోజనాలు, ఒక వర్గం రాజకీయ ప్రయోజనాలు నెరవేరాయి, వాళ్ళు దాంట్లో కలిసిపోయారు, వాళ్ళు ఒక దళారి వర్గం అయ్యారు. కానీ సాంస్కృతిక రంగంలో మాత్రం మనకేదో ఒరిగింది అని మనందరి మీద ఒక మాయ ముసుగు, మేలి ముసుగు కప్పే ప్రయత్నం జరిగింది. నిజంగానే మంత్రులు తెలంగాణ భాష మాట్లాడుతున్నారు,
ఎక్కడ చూస్తే అక్కడ తెలంగాణ భాష వినబడుతుంది. తెలంగాణ పండుగలకు ఆదరణ వచ్చింది, తెలంగాణ తిండికి ఆదరణ వచ్చింది, తెలంగాణ మాట వినబడుతుంది. కాబట్టి మనకు సంతృప్తి ఉంది. అంటే మన రాజకీయ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసి సాంస్కృతిక రంగంలో మనకు ఒక భ్రమ కల్పించి, ఒక ఆభాస కల్పించి ఈ ప్రభుత్వం రాజ్యం జరుగుతుంది. అందువల్ల ఈ సాంస్కృతిక ఆభాస నుంచి మనం తెలంగాణ వచ్చిందనుకుంటున్నాము. ఈ సాంస్కృతిక ఆభాసకు ఇంకో 4-5 కూడా జోడయ్యాయి. ఏమిటవి? పుష్కరాలు. ఎట్లా పుష్కరాలు? ఇంతకాలం 58 ఏళ్ల పాటు పుష్కరాలంటే గోదావరి పుష్కరాలంటే రాజమండ్రి, కృష్ణా పుష్కరాలంటే విజయవాడ అనుకున్నాం. ఏమి మన తెలంగాణలో బాధదా? కాబట్టి తెలంగాణలో చేసుకున్నాం. ఇది మన తెలంగాణ గర్వం. తిండిని ఉండనక్కర్లేదు, రైతుల ఆత్మహత్యలు నడుస్తుంటాయి, కరువు నడుస్తూ ఉంటుంది, నీళ్లు రావు, నిధులు రావు, నియామకాలు రావు. మన నేలలో పుష్కరాలు జరిగితే గొప్ప. ఇటువంటి ఒక కూటకపు ఆభాస అతిశయంతో మనం పాలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. యాగం, చండీ యాగం. ఈ చండీ యాగం ఒక పెద్ద రాజకీయ యాగం. నిజానికి ఇది చండీ యాగం అవునో కాదో తెలియదు, కానీ రాజకీయ యాగం. రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రశేఖరరావు దోస్తాని గురించిన ఒక యాగం. జిల్లాల ఏర్పాటు. నిజంగా తెలంగాణ కోసం ఆలోచించవలసిన వాళ్ళు, తెలంగాణలో కరువు గురించి ఆలోచించవలసిన వాళ్ళు, తెలంగాణలో వలసల గురించి ఆలోచించవలసిన వాళ్ళు, తెలంగాణలో ఆత్మహత్యల గురించి ఆలోచించవలసిన వాళ్ళు ఇవాళ గద్వాల జిల్లా సభకు నేను కూడా వెళ్ళాను. ప్రతి జిల్లాలోనూ 2 జిల్లాలు 3 జిల్లాలు, ఏది జిల్లా కావాలి, మా ఊరే ఎందుకు జిల్లా కేంద్రం కావాలి, ఆ ప్రాంతం ఈ జిల్లాలో ఎందుకు ఉండాలి, ఆ జిల్లాలో ఎందుకు ఉండకూడదు, కొట్లాటలు జరుగుతున్నాయి. మన మధ్య మనకు కొట్లాటలు పెట్టాడు. ఇది జిల్లా జరిగితే, జిల్లా కేంద్రం వచ్చినా రాకపోయినా ప్రజలకు ఏం ఒరుగుతుంది అనే ప్రశ్న అడిగినవాడు. మహబూబ్ నగర్ జిల్లా 5 జిల్లాలు అయితే వలసలు ఆగిపోతాయా? వలసలు ఉండగా అది 5 జిల్లాలు అయితే ఏమి, 1 జిల్లా అయితే ఏమి? ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు లేరు. అసలు సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి జిల్లాల ఏర్పాటు గత 3 నెలలుగా ఇదే జరుగుతుంది. బహుశా ఇంకో 6 నెలలు ఇదే జరుగుతుంది జిల్లాల ఏర్పాటు. అసలు సమస్యలు పక్కకు పోయాయి. కరువు గురించి లేదు, ఆత్మహత్యల గురించి లేదు, ఉద్యోగాల గురించి లేదు. ఇవన్నీ కాకపోతే ఒక బ్రహ్మాయుధం మన చేతిలో ఉండనే ఉంది. ఏమి జరిగినా సరిగ్గా ప్రభుత్వం కష్టాల్లో ఉంది, ప్రభుత్వం మీద విమర్శలు వచ్చే అవకాశం ఉంది, ఈ విధానం సక్రమంగా లేదు అని వచ్చినప్పుడు అవతలి వాళ్ళ మీద ఒక నిందవై మాట్లాడిన వాళ్ళను హరగోపాల్ గారి దగ్గర నుంచి ప్రారంభించి, హరగోపాల్ గారు హరగోపాల, ఆంధ్ర గోపాల అని రాస్తాడు ఒక సోషల్ మీడియా. ఆంధ్ర అనే ఒక బట్టగాల్చి మీద వేస్తే, సరిగ్గా తెలంగాణలో చెప్పినట్టు బట్టగాల్చి మీద వేస్తే విమర్శల నుంచి బయటపడవచ్చు. ఇది ఒకటి వాళ్ళు జరుగుతూ ఉన్నది. ఎవరు విమర్శించినా, న్యాయబద్ధంగా విమర్శించినా, హేతుబద్ధంగా విమర్శించినా వాళ్ళను ఆంధ్ర వాళ్ళను. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆంధ్ర అనే ఒక రెచ్చగొట్టి, మళ్ళీ ఇవాళకి భావోద్వేగాలను మాత్రమే రెచ్చగొట్టి అసలు సమస్య నుంచి పక్కదారి పట్టించి ఒక ప్రయత్నం. సరే, ఇటువంటి స్థితిలో ముగిస్తాను, ఎక్కువసేపు తీసుకుంటే క్షమించాలి. ఇటువంటి స్థితిలో నిజంగా మనబోటి వాళ్ళు బుద్ధిజీవులు మాట్లాడాల్సి. తెలంగాణ సమాజంలో ఇవాళ ఇది కొత్త విషయం కాదు. ఇదివరకు అనేక సార్లు చెప్పుకున్నాను. అఘోరాల చటోపాధ్యాయ నుంచి, మౌల్వి అల్లావుద్దీన్ నుంచి, సురవరం ప్రతాప్ రెడ్డి నుంచి, వట్టికోట ఆళ్వార్ స్వామి నుంచి, కాళోజీ నారాయణరావు నుంచి అనేక మంది బుద్ధిజీవులు చేసిన ఏకైక ప్రయత్నం తెలంగాణ ప్రజల తన్లాటకు తమ స్వరం. తెలంగాణ ప్రజల తన్లాట స్వరం లేకపోయినప్పుడు ఆ స్వరం ఇవ్వడం. ఇవాళ కూడా తెలంగాణ ఆ స్థితిలో ఉంది. తెలంగాణ రాకముందు తెలంగాణ ప్రజల గొంతు అక్కడో ఏదో పత్రికలో వినబడుతుండేది. తెలంగాణ వచ్చిన తర్వాత జూన్ 14 తర్వాత ఏం జరిగిందంటే, తెలంగాణ ప్రజలకు ఒక పత్రిక లేదు, అన్ని భజన పత్రికలు. తెలంగాణ ప్రజలకు ఒక ప్రచార సాధనం లేదు. తెలంగాణ ప్రజలు మల్లన్న సాగర్లో ఎంత ఉద్యమం నడుస్తూ ఉన్నది, ఒక్క నవ తెలంగాణ పత్రికలో తప్ప మరొక చోట లేదు, హిందూలో తప్ప మరొక చోట లేదు. మల్లన్న సాగర్ ఉద్యమం నిజంగా అవసరమైన విషయాల మీద పత్రికల్లో కాకపోతే ఇంకెక్కడ చదువుతాం, ప్రచార సాధనాల్లో కాకపోతే ఇంకెక్కడ చూస్తాం. చాలా కీలకమైన సమాచారం మన దాకా చేరకుండా పోతున్నది. ఇక్కడ ఒక పత్రికలో అట్టడుగున కాలంలో వచ్చిన ఒక సమాచారం మీద పంచుకోవాలి. మిషన్ కాకతీయ మీద ఇంత మాట్లాడుతూ ఉన్నాం కదా, మిషన్ కాకతీయ మీద ఒక పత్రికలో మారుమూల వచ్చిన వార్త, ఏడాది కింద వార్త చెప్తున్నా. ఎంతమంది చదివారో నాకు తెలియదు.
మిషన్ కాకతీయ ప్రతి ఊళ్ళో చెరువు తెస్తుంది, కాకతీయుల నాటి పునర్వైభవం తెస్తుంది, ఊరికి ఆదరణ తెస్తుంది అని ప్రచారం చేశారు కదా. వరంగల్ జిల్లాలో ఒక గ్రామంలో ఒక చెరువు 3 గుంటలు ఉన్నాయి. మిషన్ కాకతీయ ఫేజ్ 1లో చెరువుకు రాలేదు. చెరువు కింద 1200 ఎకరాల ఆయకట్టు చెరువుకు రాలేదు. ఇంకో 2 గుంటలు, ఒకటి 50 ఎకరాలు 100 ఎకరాలవి వాటికి రాలేదు. ఒక గుంటకు మిషన్ కాకతీయ వచ్చింది. పూడిక తీశారు, కట్ట బలోపేతం చేశారు. 18 ఎకరాల ఆయకట్టు చెరువు. ఆ 18 ఎకరాల ఆయకట్టు ఒకే ఒక వ్యక్తి. ఆ 18 ఎకరాలు అక్కడ విప్లవోద్యమం బలంగా ఉండిన రోజుల్లో ఎర్రజెండాలు పాతి ప్రజలు ఆక్రమించుకున్నారు. ఆ దొరవారు హైదరాబాద్ పారిపోయి వచ్చాడు. మిషన్ కాకతీయ రాటికి విప్లవోద్యమం బలహీనపడింది కాబట్టి మళ్ళీ ఆయన ఊరికి వెళ్ళాడు. చెరువు మిషన్ కాకతీయ తీసింది. 18 ఎకరాలు ఆయన వాళ్ళు చేసుకుంది. పత్రికల్లో ఒక పత్రికలో వచ్చాము. ఇట్లా జరుగుతున్న ఈ వాస్తవాలు బయటికి రావడం లేదు. కనుక ఇటువంటి వాస్తవాలను బయటికి రావాల్సిన అన్ని భజన పత్రికలే అయినప్పుడు వాస్తవాలను బయటికి తీసుకురావాల్సిన బాధ్యత, పాలన తీరుదెన్నులను చెప్పవలసిన బాధ్యత, ప్రజల ఆకాంక్షలను మళ్ళీ ఒకసారి గుర్తు చేయవలసిన బాధ్యత, ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయా లేదా గీటు రాయి మీద పరిశీలించవలసిన బాధ్యత విద్యావంతులకు తప్ప మరొకరికి లేదు అని 150 ఏళ్ల తెలంగాణ చరిత్ర చెప్తూ ఉన్నది. ఇవాళ తెలంగాణ విద్యావంతుల వేదిక ఆ బాధ్యత తీసుకోవాలి అని సవినయంగా కోరుకుంటూ, ఇవాళ ఇంకా వేచి చూస్తాం, 2 ఏళ్ళు ఆగాం అని అననక్కర్లేదు. దిశ తేలిపోయింది. సమర్థించవలసిన అవసరం ఉంటే, సమర్థించవలసిన స్థానం ఉంటే సమర్థన కూడా చేయండి. నా బోటి వాడు సమర్థించకపోవచ్చు, వర్గపాలనలో ఇది ఇంతగా ఉంటుంది అనొచ్చు, మీరు అట్లా అనుకోకపోవచ్చు. కానీ సమర్థనతో పాటు విమర్శకు స్థానమైన ఇవ్వండి. ఈ 2 ఏళ్ల పాటు తెలంగాణ సమాజానికి మీరు అది చేయకపోవడం లోపమే అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు.